అందరికీ నమస్తే. నా పేరు సుదర్శన్ రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసి వచ్చినందుకు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ చూసి తర్వాత నన్ను ఫాలో చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్ లో మెయిన్ ఏంటంటే నేను చెప్పే ప్రతి విధానం ఏంటంటే ఆరోగ్యం ఉండాలి, వ్యాపారం చేస్తే ఆదాయం ఉండాలి, ఇంటి దగ్గర నుంచి చేయాలి. నెక్స్ట్ ఏంటంటే జనరేషన్ కి తగ్గట్టుగా అప్డేటింగ్ వ్యాపారాన్ని మనం ఫాలో కావాలనే ఉద్దేశంతో డిఫరెంట్ గా మనం ఆలోచించాలి. ఎందుకంటే పాత పద్ధతిలో కొన్ని మాత్రమే 10-20% మాత్రమే వ్యాపారాలు సక్సెస్ అయితే ఏదైతే జనరేషన్ చేంజ్ అవుతుందో ఆ జనరేషన్ కి తగ్గట్టుగా మనం మార్కెటింగ్ వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకప్పుడు ప్రకటనల ద్వారా బిజినెస్ తీసుకెళ్ళారు. అంటే పేపర్ యాడ్ చేయడం, పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్, పోస్టర్లు తీయడం, బ్యానర్లు కట్టడం, ఇట్లా పాత మోడల్లో పాత మెథడ్ లో కొంతమంది వరకే రీచ్ అయ్యేది. అది ఎంత మందికి వెళ్ళేది మనకు తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ యుగంగా నేను ఏం చేస్తున్నాను, నేను ఇంటి దగ్గర ఉండే బిజినెస్ అనేది ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందులో నేను ఎంచుకున్న అంశాలు ఏంటంటే మెయిన్ ఆరోగ్యం ప్లస్ ఆదాయం ఉండాలి. అట్లాంటి బిజినెస్ అన్ని వర్కౌట్ చేస్తున్నారు. ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం పురాతన కాలంలో మన తాత వాళ్ళు, మన నాన్న జనరేషన్ వాళ్ళకు అందరూ చాలా దృఢంగా బలంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు న్యాచురల్ తిండి తినేవాళ్ళు. న్యాచురల్ రాగి జావ తాగేవాళ్ళు, జొన్న రొట్టెలు, సైద రొట్టెలు, మినప రొట్టెలు, తర్వాత గోధుమ రొట్టెలు, అంటే న్యాచురల్ గా తయారు చేసేది. అట్లాంటి ట్రెండ్ మళ్ళీ మనకు 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ట్రెండ్ వచ్చింది. ఈ రోజు ఏంటంటే నేను ఒక నవధాన్యాలు అంటే మీన్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందులో ఉల్బోలు ఉండొచ్చు, జొన్నలు ఉండొచ్చు, రాగులు ఉండొచ్చు, అలసందలు ఉండొచ్చు, తర్వాత మినుములు ఉండొచ్చు, తర్వాత పెసర్లు ఉండొచ్చు. ఇట్లా రకరకాల ధాన్యాలను తీసుకొని ఒక జావా పౌడర్ అనేది తయారు చేయడం జరిగింది. దీనికి నేను సప్లై చేసేది లేకపోతే నేను వేరే వాళ్ళు తెచ్చి ఇంట్రడ్యూస్ చేయడం అవసరం లేదు. ఫస్ట్ మీరు ఒక ప్రయోగం ఏంటంటే ఒక 100 గ్రాములు నవధాన్యాలు తీసుకొని ఫస్ట్ న్యాచురల్ గా తయారు చేయండి. ఏదైనా కానీ మనం ప్రొడక్ట్ న్యాచురల్ గా తీస్తే కొద్దిగా లేట్ గా ప్రాసెస్ జరగవచ్చు, కానీ బిజినెస్ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ప్రాసెస్ ఏంటంటే తెచ్చి మంచిగా నీళ్ళలో కడగాలి, నానబెట్టేసి ఆరబెట్టి దాన్ని తీసుకెళ్లి పిండి పట్టించి దాని నుంచి ఒక 21 రోజులు మీరు రాగి జావ, నవధాన్యాలతో చేసిన రాగి జావ తీసుకోండి. మీ శరీరంలో ఏ విధంగా మార్పులు చెందుతుందో మీకే తెలుస్తుంది. అది యాక్చువల్ గా ఆ రాగి జావ 365 డేస్ వాడచ్చు. నేను తయారు చేసేది నేను చెప్తున్నాను. దీని పేరు వచ్చేసి నవరత్న జావా ఫ్లవర్ ఆర్గానిక్. అంటే మేము అందరం అన్ని టోటల్ ఏం చేస్తామంటే ఇది కేజీ 250 రూపీస్ లెక్కలు అమ్ముతున్నాం. మళ్ళీ కొరియర్ చేయాలంటే 50 రూపీస్ ప్లస్ కొరియర్ ఛార్జ్ ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే 250 రూపీస్ ఇది. దీంట్లో ఏంటంటే మొత్తం నవధాన్యాలు మొత్తం టోటల్ గా మీకు చూపించినటువంటి ఇది నవధాన్యాలు తెచ్చి మేము ఏం చేసినామంటే మొత్తం టోటల్ గా బల్క్ లో తీసుకున్నామండి. ఒక 100 కిలోల ప్యాకింగ్ ప్రజెంట్. అంటే ఆల్మోస్ట్ నేను ఇప్పటికీ 200 కిలోలు అమ్మినా. ఎప్పుడు తీసుకున్నామని మినిమం అన్ని 100 కిలోలు తీసుకొని దాన్ని నానబెట్టి మంచిగా ఎండల తడిగుడ్డ మీద ఆరబేసి దాన్ని క్లియర్ గా ఏ చిన్న ప్రాబ్లం అది దాంట్లో ఏం ఉండకుండా క్లియర్ చేసేసి దాన్ని ఫ్లోరింగ్ చేసేసి ఆ ప్యాకింగ్ చేసి మేము సప్లై చేస్తున్నాము. దీన్ని నా దగ్గర తీసుకున్నా పర్లేదు, లేదు అంటే మీరు తయారు చేసుకొని ఇది ఒక బిజినెస్ ఐడియా మీకు ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల శరీరానికి నష్టం లేదు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఉపయోగపడేది. 360 రోజులు తీసుకోండి. మామూలుగా ఏదంటే రాగి జావ ఏం తీసుకుంటారంటే ఓన్లీ ఎండాకాలం తీసుకుంటారు, అట్లా అవసరం లేదు. ప్రతిరోజు తీసుకోండి 365 డేస్. మీరు డాక్టర్స్ అడగండి, మీకు పెద్ద మనుషులు అడగండి. అంబలి అని అంటారు, అంబలి 360 రోజులు తీసుకునే విధంగా ఉంటుంది అని తెలుస్తుంది. నేను చెప్పే ఐడియా సింపుల్ చెప్తున్నాను, తక్కువ పెట్టుబడి. మహా అంటే ఒక మినిమం మీకు 500 నుంచి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కొద్ది అవగాహన తెచ్చుకొని మీరు ఫస్ట్ మీ మీద ప్రయోగం చేసుకోండి. మీ ఇంట్లో వాడండి. మీ ఇంట్లో వాడి ఒక 21 డేస్ 1 మంత్ దీని మీద మంచి ప్రయోగం చేసి దీన్ని చుట్టుపక్కల వాళ్ళకి ఇట్లాంటి ఐడియాని ఎవరికి రాదు. ఎందుకంటే వచ్చినప్పుడు ఏంటంటే మనం చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెంట్ గా వెళ్ళండి. మీరు ఇంటి దగ్గర నుంచి అమెరికాలో కమ్మాలి, ఆంధ్రాకి అమ్మాలి, తెలంగాణకు అమ్మాలి, పక్కనకి అమ్మాలి, ఎక్కడన్నా ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడు మీడియా నెట్లోకి పోయి ఇప్పుడు నేను కూడా పాత పద్ధతులు అయితే చాలా 25 నుంచి పాత పద్ధతులు వెళ్ళడం వల్ల చాలా స్లోగా వెళ్ళింది అనమాట బిజినెస్. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ వాడుతున్నాను, యూట్యూబ్,
ఫేస్బుక్, తర్వాత సోషల్ మీడియా అన్ని దానిల మీద నేను నేర్చుకొని దాన్ని మిల్లిమెల్లి ఇంప్లిమెంట్ చేస్తున్నాను. నాతో పాటుగా నేను నేర్చుకున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను కంపల్సరీ నా బిజినెస్ వీడియోలు చూడండి. ఇంకా మీకు మంచి మంచి వివరాలు తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్రతి వీడియో చూడండి. నేను చెప్పే విధానం నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చదని చెప్పండి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పైన మీకు దేని మీద వీడియో చేయాలనేది నాకు కింద కామెంట్ పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ చేస్తున్నారు.